అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చేసుకోబోయేది చిలక తోటకూరతో పులుసు. ఇది బాగుంటుంది చాలా. దీన్ని ఎట్లా చేసుకుందామో ఇప్పుడు మనం చూద్దాం. ముందు ఇది మొత్తం ఈ తోటకూర కూడా చిన్న చిన్నవి 3 కట్టలు అన్నమాట. దీన్ని సన్నగా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకుందాం. ఇదంతా కట్ చేసినాక చూపిస్తాను. ఈ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, కళ్ళుప్పు. ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. ఇది చాలా పాతకాలం నాటి వంట. ఇది ఒకరోజు ఈరోజు చేసి పెట్టుకుంటే 2 రోజుల వరకు బాగుంటుంది కూడా. ఎంత కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకుంది. ఈ మొత్తం కట్ చేసి చూపిస్తాను. తోటకూర కట్ చేసుకునేటప్పుడే ఇలాంటి గడ్డి అలాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకోండి. అట్లాగే ఎక్కడన్నా ముదిరిపోయిన కాడకి ఇట్లా గెలలు వస్తాయి, ఇవి కూడా తీసేసుకోండి. మొత్తం తోటకూర కోసేసాను. ఈ ఉప్పేసిన నీళ్ళల్లో నుంచి శుభ్రంగా కడిగేసుకుని ఈ నీళ్ళు కూడా వంపేసుకుని మళ్ళీ ఇంకోసారి నీళ్ళు పోసుకుని జాడించుకుని కూర వండుకునే గిన్నెలో పెట్టుకున్నాం. ఈ గిన్నెలో పెట్టేసుకున్నాం. కొద్దిగా ఎడల్పాటు గిన్నెలోనే తీసుకోండి, ఎందుకంటే ఈ తోటకూరకి ఇసుక ఎక్కువగా ఉంటుంది. కడిగి పెట్టుకున్న తోటకూరలో ఒక ఉల్లిపాయని ఈ సైజు ముక్కలుగా కోసుకుని వేసేసుకోవడం. ఒక టమాటా కూడా ఒక చెక్కని 4 ముక్కలుగా కోసుకోండి. మూడు పచ్చిమిరపకాయలు, వాల్కిలు చేసుకుని వేసుకోండి. రెండే రేకులు చింతపండు, మామిడికాయ చెక్కు తీసుకుని ముక్కలుగా కోసుకుందాం. మామిడికాయ ఆప్షన్ లేని వాళ్ళు వదిలేసేయండి. కొద్దిగా ఇంకో రేకు చింతపండు ఎక్కువ వేసుకోండి.
ఈ సైజు ముక్కలు కోసుకొని వేసుకో. ఈ చిన్నగా ఉండడంతో ఈ మాత్రం తీసుకున్నాను. పెద్దవి అయితే ఒక 10-12 తీసుకోండి గబ్బాలు. పైన తోలు తీసేసుకుని వేసుకోండి. ఉప్పు 2 టేబుల్ స్పూన్లు వేసాను. కారం 2.5 స్పూన్. చిటికెడు పసుపు. కొద్దిగా నూనె. కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకున్నాను. దీని మీద మూత పెట్టేసుకుని ఒక 7-8 నిమిషాలు ఉడికితే కూర అయిపోతుంది. ఆ తర్వాత తాలింపు వేసుకుందాం. ఎంతవరకు వచ్చిందో కూర చూద్దాం. ఐదు నిమిషాలు అయింది కూర పొయ్యి మీద పెట్టి. మామిడికాయ ముక్కలు ఇట్లా ట్రాన్స్పరెంట్ లాగా రావాలి. కొంచెం రావాలి. ఇది ఇంకొక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈ కూర అయిపోయి ఉంటుంది. మూత తీసి చూద్దాం. అయిపోయింది. తీసి దీన్ని ఒకసారి ఏం చేయాలో చూపిస్తాను. ఈ పప్పు గుత్తి ఉంటే ఈ పప్పు గుత్తితో దీన్ని మొత్తం మెదుపుకోండి. మొత్తం ఇట్లా మెదిపేసుకున్న తర్వాత కూర ఎట్లా ఉంటుంది. ఈ దశలోనే ఒకసారి ఉప్పు కారాలు చూసుకుందాం. అన్నీ సరిపోయినాయి సరిగ్గా. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని తాలింపు వేసుకుందాం. రెండు టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది ఆయిల్. దీనికి కొద్దిగా ఆయిల్ నూనె వెల్లుల్లిపాయలు బాగా పడతాయి ఈ కూరలో. నూనె వేడెక్కింది. ఈ మాత్రం మెంతులు, ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయ, చిన్నవి ఒక 5-6 వెల్లుల్లిపాయ గబ్బాలు ఇట్లా దంచుకుందాం. చిటికెడు పసుపు, ఈ రోలు కడిగేసి అక్కడ పెట్టేసుకుందాం. కరివేపాకు దీంట్లో వేయను.
దీంట్లో వేస్తే వేడివేడి నూనెలో అంతా చింది చుట్టుపక్కల అంతా పడుతుంది. ఇలా వేసుకొని దీని మీద తాలింపు వేసేసి తోటకూరలో ఐరన్ బాగుంటుందండి. బాలింతలకి ఇది పౌష్టికాహారం. తరచూ వాళ్ళకి పెడుతూ ఉంటే వాళ్ళకి ఐరన్ పెరగడంతో పాటు పిల్లలకు పాలు కూడా పెరుగుతాయి. ఈ వేసవకాలంలో ఈ మామిడికాయ ఇవన్నీ వేసుకుని చేసుకుంటే ఒంటికి చలవ కూడా ఇది. దీంట్లో వెన్న ఉంటే వెన్న కూడా వేసుకోవచ్చు, నెయ్యితో తాలింపులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం కొద్దిగా నూనెతోనే వేస్తాను, ఇంట్లో వెన్న లేదు. తాలింపు అయిపోయింది, వేసేస్తాను. కరివేపాకు ఇందులో వేసుకుని పైన కాలే నూనె పోసేసరికి అది కూడా వేగింది. అసలు కూర చూడండి, దీని టెక్స్చర్ కానీ దీని రుచి కానీ చాలా అమోఘం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీన్ని తోటకూరని ఏ రకం తోటకూర అయినా అమరాంతస్ అని ఇంగ్లీష్లో అంటారు. ఎక్కడైనా దొరికితే మాత్రం దీన్ని వదిలిపెట్టమాకండి. సూపర్ ఉంది, చూడడానికి బాగుంది, రుచి అయితే అసలు కమ్మగా ఉంది. అసలు చెప్పతరం కాదు ఈ కూర. అసలు ఇద్దరమే ఉంటాము, ఇద్దరికి గెలిపొడి నేను కూర. ఈ 2 పూటలకైనా ఉండే కానీ ఇది 1 పూటతోనే అయిపోతుంది. దీన్ని వేరే గిన్నెలోకి మారుస్తున్నాను. సూపర్ ఉందండి చూడడానికి. తోటకూర అంతా గుజ్జులాగా మెరిగిపోయింది. అక్కడక్కడ కచ్చా పచ్చాగా ఉన్న మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు నోటికి పంటి కింద తగులుతుంటే భలే ఉంటుంది. ఇక చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి ఇది. దీంట్లో కొత్తిమీర అదేం వేయనండి ఇది, ఎందుకంటే ఇది ఆకుకూర కదా, మళ్ళీ దాని ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. ఈ కూర కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.